జుట్టు విరబోసుకుని చేతిలో బట్టలు పట్టుకుని రోడ్ల పాలైన ఈ అమ్మకు ఏం కష్టమొచ్చిందో. అసలీ తల్లికి భర్తా పిల్లలు ఉన్నారా? ఉంటే ఏమయ్యారు? రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఇటువంటి అనాథ ఆడబిడ్డలకు రక్షణ ఎవరు? లంగర్ హౌస్ పోలీసులు గుర్తించి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చకపోయుంటే ఈ అనాథ తల్లి పరిస్థితి ఏమై ఉండేది? నా పేరు రేణుకాదేవి. మేము హైదరాబాద్ లంగర్ హౌస్ పిఎస్ నుంచి వచ్చినాము. మా ఏరియా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఇలా తిరుగుతుందనేసి. అయితే ఆమెకి మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమెకు మంచి చేయాలనేసి చౌటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమానికి తీసుకొచ్చినాము. ఇక్కడ మాకు చాలా బాగా అనిపించింది, బాగా చూసుకుంటారు. గతంలో కూడా ఒక ఇద్దరిని తీసుకొచ్చినాము, వాళ్ళని బాగా చూసుకున్నారు, మాకు మంచిగా అనిపించింది. మళ్ళీ కూడా ఈమెను ఇక్కడికే తీసుకురావాలనిపించి ఇక్కడ తీసుకొచ్చినాము. వచ్చిన వెంటనే చింపిరి జుట్టును తొలగించి మంచి బట్టలు వేసి శివయ్య దర్శనం చేయించడంతో మామూలు మనిషిగా మారింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ అభాగ్యురాలిని గుర్తిస్తే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరు.